హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులాస్ వాల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఉదయాన్నే నేను 5 గంటల 15 నిమిషాల కల్లా నిద్ర లేచాను. ఎందుకంటే ఈరోజు ఏకాదశి గడియలు వచ్చాయి మనకి. అలాగే రేపు కూడా మనకు ఏకాదశి గడియలు ఉన్నాయన్నమాట. అంటే ఈరోజు 10 గంటల 50 నిమిషాల నుంచి మనకు దశమి గడియలు ముగించుకొని ఏకాదశి మొదలవుతుంది. రేపు ఉదయం 8 గంటల 59 నిమిషాల వరకు ఏకాదశి ఉంది. కానీ సూర్యోదయంతో మనం పట్టుకుని ఉపవాసం ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఏకాదశిని రేపే చేసుకుంటారు. అందుకే ఒకరోజు ముందే మీకు ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశినే యోగిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి యొక్క మహత్యాన్ని సాక్షాత్తు కృష్ణ భగవానుడే వ్యాస మహర్షికి చెప్పినటువంటి మాటలేంటి, కనీసం ఈ కథను విన్నా మనకు ఉపవాసం చేసినటువంటి పుణ్యమైతే లభిస్తుంది. అందులోనూ చాలామంది ఏకాదశి ఉపవాసం ఖచ్చితంగా ఉపవాసం ఉండే చేయాలా, మనం ఎటువంటి ఉపవాసం లేకుండా నార్మల్గా మీరైతే ఎలా పూజ చేసుకుంటారని అడుగుతున్నారు. సో అందుకోసం ఒకరోజు ముందే వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఏకాదశి పర్వతిథి వచ్చినప్పుడు కానీ, సాటర్డేస్ కానీ, బుధవారము, స్వామికి ఇష్టమైనటువంటి శ్రవణ నక్షత్రము వచ్చినప్పుడు నేను తప్పకుండా తులసి కోట దగ్గర అలాగే పూజా మందిరంలో శంఖచక్ర నామాలు వేసుకుంటాను. అవి వేసుకుంటే నాకు తిరుపతిలో స్వామిని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అందుకని నేను శంఖచక్ర నామాలను ఎక్కువగా తులసి కోట దగ్గర వేయడానికి ఇష్టపడతాను. 3-4 రకాలుగా నాకు నా సంతోషాన్ని బట్టి వేస్తూ ఉంటాను. ఈరోజైతే ఇలా వేసుకున్నాను. చక్కగా తెల్లవారుజాముననే 5 గంటలకు లేచి కల్లాపు చల్లుకొని ముగ్గులు పెట్టుకొని, కడపలు అంతా కూడా పసుపు రాసుకొని ముగ్గులు పెట్టుకొని, ఇంట్లో కూడా మాప్ పెట్టేసుకొని, బయట పువ్వులు, మందారాలు, అలాగే కొన్ని నందివర్ధనాలు ఇవన్నీ కూడా తీసుకున్నానమాట. ఇది ఏం వృక్షం అని అడిగారు. అది కదంబ వృక్షం అండి. కదంబ వృక్షం నాకు మార్గశిర మాసంలో నా ఫ్రెండ్ అన్నమాట, తను దేవి నవరాత్రుల్లో పెట్టి పూజ చేసిన చెట్టు నాకు తెచ్చిచ్చింది. సో ఆ కదంబ వృక్షాన్ని లలితాదేవిగా భావించి నేను కూడా ఇంటి ముందు పెట్టుకున్నాను. అది ఇంకేమీ పెరగలేదు, వర్షాకాలంలో కొంచెం పెరుగుతుందని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు మందారాలు అయితే ముద్ద మందారాలు చాలా చాలా బాగా వచ్చాయి. సో అవన్నీ తీసుకొని నేనైతే ఈరోజు పూజ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇలా ముగ్గు కూడా వేసుకున్నాను సూర్యోదయానికి ముందమే. అంటే మామూలుగా అయితే 5:30, 6 కలా లేస్తాను. కానీ పండగ పర్వదినాలు ఉన్నప్పుడు, ముఖ్యంగా ఇలాంటి మంచి రోజులలో పూజ చేసుకోవాలి మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడు ఒక 1 అవర్ ముందే లేచి అన్నీ కూడా శుభ్రమైతే చేసుకుంటాను. అలాగే ప్రతి ఏకాదశికి కూడా నేను ఫాస్ట్ ఉండకపోయినా ఇలాగే ఉదయం లేచి స్వామి విగ్రహం ఉంటే అభిషేకం చేసుకొని మనస్ఫూర్తిగా గోవిందనామాలు కానీ, విష్ణు సహస్రనామ పారాయణ కానీ చేసుకొని నేను ఏకాదశి రోజు స్వామిని పూజిస్తాను. నేను ఉపవాస దీక్షనైతే ఏమీ చేయను. కానీ మా ఇంట్లో అందరికీ వంట చేసిన ఈ ఒక్కరోజు నేను ఏదో ఒక టిఫిన్, అంటే రైస్ తినకుండా టిఫిన్ ఉండడానికి ట్రై చేస్తున్నాను. ముందు వీలైతే అట్లీస్ట్ ఫ్రూట్స్ తిని ఉపవాసం కూడా చేయాలనుకుంటున్నాను. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. అన్నిటికీ దేవుడు అంగీకారం అయితే ఉండాలి. సో తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని నేను కూడా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యోగిని ఏకాదశి రోజు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, చాలా రోజుల నుంచి జాబ్ చేస్తున్నాం, ప్రమోషన్ రావట్లేదు, ఇంతే శాలరీ మాకు సరిపోవడం లేదు, అప్పుల బాధలు వడ్డీలు కట్టి అలసిపోతున్నాం అనుకునే వాళ్ళు ఒక మంచి రెమెడీ ఈరోజు ఆ కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 108 సార్లు ఈరోజు సాయంత్రమైనా లేదా రేపు ఉదయం 8 గంటల 59 నిమిషాల వరకు మన గడియలు ఉన్నాయి కాబట్టి అప్పుడైనా 108 సార్లు నేను చెప్పేటటువంటి ఒక చిన్న శ్లోకం, ఒకటే లైన్ అనమాట, అది చదువుకుంటే మీకు ఖచ్చితంగా మంచి ఉపశమనం ఉంటుందండి. మీకు ఏదో విధంగా మీ అప్పులు తీరిపోయే మార్గం దొరుకుతుంది, లేదా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు ఇంకా పై పోస్టు లభించడానికైతే వీలుంటుందన్నమాట. సో నేను ఈశాన్యంలో కూడా తులసి కోటలో, అలాగే పూజా మందిరంలో ఈశాన్యంలో కూడా చక్కగా దీపం ధూపం పెట్టేసుకుంటాను. అలాగే వాకిట్లో కూడా చక్కగా దీపం అయితే వెలిగించుకుంటానమాట. మందారాలు చాలా పూసాయి కదా, మందారాలన్నీ పెట్టి తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుంటాను. చాలామంది అడుగుతున్నారు, మీరు పూజా రూమ్లో ఫస్ట్ పూజ చేస్తారా, తులసి కోట దగ్గర దీపారాధన చేస్తారా అని. నేనైతే ఫస్ట్ ఇల్లు వాకిలి అంతా శుభ్రం అయిపోయిన తర్వాత ప్రతిరోజు తులసి కోట దగ్గరే ఫస్ట్ దీపం వెలిగిస్తాను. ఆ తర్వాత ఇంట్లో ఈశాన్య మూల దీపాన్ని వెలిగించి ధూపం ఇచ్చేసి
ఇదంతా అయ్యేసరికి నాకు 7 అయిపోతుంది. అప్పుడు నేను వెంటనే వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజా మందిరంకి వచ్చి నిన్నటి పువ్వులన్నీ తీసేసి మళ్ళీ పువ్వులు పెట్టి దీపారాధన చేసుకొని నాకు వచ్చిన శ్లోకాలు అయితే చదువుకుంటాను. అలాగే మొన్న అమ్మ పచ్చడి పెట్టిందనమాట. దాదాపుగా వారం 10 రోజులు అయిపోయింది. సో ఆ పచ్చడి ఈరోజు ఏకాదశి తిథి కాబట్టి మంచి రోజు సోమవారం ఉందని తీసి సో కొంచెం కలుపుదామని చెప్పేసి తీశాను. అమ్మ పచ్చడి అయితే చాలా చాలా బాగా పెడుతుంది. మా పెద్దమ్మ పిల్లలు అంటే మా అక్కయ్యలు అందరూ కలిసి పచ్చడి పెట్టారు. నాకైతే పెట్టడం రాదు, చక్కగా తింటాను కానీ పెట్టడం అయితే రాదు. అది కూడా కొలత నేర్చుకోవాలి. అమ్మ అయితే చాలా చక్కగా పెడుతుంది కాబట్టి అమ్మ చేత్తోనే పెట్టించానమాట. సో ఈరోజు ఏకాదశి దశమి తిథుల్లో కూడా ఇలా పచ్చళ్ళు మనం తీసుకున్నా కలుపుకున్నా లేదు అంటే ఎవరికైనా మనం ఇవ్వాలనుకున్నా ఇస్తే మనకు చాలా మంచిదట. సో పూజా రూమ్లో కూడా నిత్య దీపారాధన చేసుకొని చక్కగా ఈరోజు పూర్ణ ఫలమైనటువంటి టెంకాయను స్వామికి మనం నైవేద్యంగా నివేదించాలి. ప్రతి ఏకాదశికి కూడా నేను చేసేటటువంటి ముఖ్యమైన పనుల్లో పిండి ప్రమిద కూడా ఒకటండి. ఖచ్చితంగా కొంచెం బెల్లం, ఆవు నెయ్యి, పాలు వేసి పిండి ప్రమిద చేసి ప్రతి ఏకాదశికి నేను స్వామికి అయితే ఖచ్చితంగా పిండి ప్రమిదలో దీపారాధన చేస్తాను. ఉపవాసం ఉండకపోయినా ఇది కూడా మంచి టిప్ అండి. ఖచ్చితంగా ఏకాదశి రోజైనా శనివారం అయినా మనకు వీలున్నప్పుడు పిండి ప్రమిదలో దీపం పెడితే బాగుంటుంది. కానీ నేను టూర్కి వెళ్ళి రావడం, ఇంట్లో బియ్యపిండి రెడీగా లేదనమాట ప్రజెంట్. సో అందుకే నేను కాసింత ఆవు నెయ్యి పోసి నార్మల్గానే దీపం పెట్టేశాను. లేదు అంటే నేను ఖచ్చితంగా పిండి ప్రమిద చేసి ఈరోజు దీపారాధన చేసేదాన్ని. సో ఇక ఈ ఏకాదశి యొక్క మహత్యం ఏంటి అనేది తెలుసుకోండి. కనీసం ఉపవాసం ఉండకపోయినా ఈ కథను విన్నా కూడా మనకి ఏకాదశి వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితం అయితే లభిస్తుందన్నమాట. అదేంటి అంటే ఒకప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఇలా చెప్పాడంట. అలకా నగరానికి ప్రభువు కుబేరుడు. హేమామాలి అనేవాడు రోజు కుబేరుని శివ పూజకు మానస సరస్సు ఉంటుంది కదండి కైలాసం దగ్గర, మానస సరస్సులోని పద్మాలను తెచ్చి ఇచ్చే సేవకుడు అనమాట. అతని భార్య విశాలాక్షి. భార్య అంటే హేమామాలికి చాలా ప్రాణం అనమాట. ఒకనాడు మానస సరస్సు నుంచి పద్మాలు తెస్తూ మధ్యలో తన భార్య గుర్తుకు వచ్చి ఇంటికి పోయి ఆమెతో భోగాలు అనుభవిస్తూ కుబేరుని పూజకు సమర్పించేటటువంటి పుష్పాలను కూడా హేమామాలి అనే భక్తుడు మర్చిపోయాడట. అప్పుడు కుబేరుని పూజలకు పద్మాలు అందలేదని హేమామాలి అలసత్వానికి కారణం భార్య లోలత్వమే అని గ్రహించి హేమామాలిని పిలిచి, నువ్వు శివుడికి అపచారం చేశావు కనుక నీ భార్యకు దూరమై కుష్టు రోగంతో బాధపడతావని శపించాడట. అప్పుడు హేమామాలి రోగగ్రస్తుడై భూలోకంలో ఒక అడవిలో పడి ఏడుస్తూ తిండి లేకుండా నిద్ర లేకుండా ఉండేవాడట. పూర్వం శివుని పూజకు పద్మాలు తెచ్చి సేవ చేయడం చేత పూర్వ జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి ఒకనాడు హిమాలయాలలో తిరుగుతూ మార్కండేయ మునిని చూసి ఆయనకు నమస్కరించి తన అవస్థను చెప్పుకొని రక్షించమని ప్రార్థించాడట. అప్పుడు ఆయన దయతో ఇప్పుడు ఈ యోగిని ఏకాదశి రోజు ఉపవాసం చేసి శివారాధన చేసి వ్రతం చేయమని చెప్పాడట. హేమామాలి ఆయన చెప్పినట్లే చేయడం వల్ల దాని ప్రభావం చేత అతని కుష్ఠరోగం మొత్తం పోయి శాప విమోచనం కూడా తగ్గి తన పూర్వ స్థానాన్ని చేరి భార్యతో సుఖంగా ఉన్నాడట. ఈ యోగిని ఏకాదశి ముఖ్యంగా మనం శివుని ఆరాధించడం విశేషమైన ఫలితం ఇస్తుంది. అందులోనూ రేపు ఏకాదశిగా భావించిన తిథి ప్రకారంగా సోమవారంతో కూడా మనకు ఏకాదశి గడియలు ఉన్నాయి కాబట్టి ఈరోజు శివాభిషేకం, శివనామ స్మరణ, శివ పంచాక్షరి మంత్రం చదవడం ఎంతో పుణ్యమైన ఫలితాలను ఇస్తుందట. అంతేకాకుండా అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు ఈరోజు విష్ణుమూర్తి కానీ రాముడు కానీ లేదు అంటే మీకు దశావతారాల్లో ఉన్నటువంటి విష్ణువు యొక్క కృష్ణుడు కానీ ఏదైనా ఒక మూర్తిని తీసుకొని ఆ మూర్తి దగ్గర నేతితో దీపారాధన చేసి ఈరోజు సాయంత్రం ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః అని శ్లోకాన్ని 108 సార్లు జపిస్తే మీకు ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయట. సో ఇదండి ఈరోజుటి వీడియో. యోగిని ఏకాదశి శివకేశవులని ఇద్దరిని కూడా పూజించేటటువంటి మంచి ఏకాదశి. ఈరోజు ఖచ్చితంగా పిండి ప్రమిద పెట్టి ఈ శ్లోకంతో అందరూ పూజ చేసుకోండి. మరొక వీడియోతో కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నా కోసం ఒక లైక్ అయితే షేర్ చేయండి. బాయ్ అండి.